అందరికీ నమస్కారం. జైల్లో కింద పడిపోయిన వంశీ, తీవ్ర కోపంలో జగన్. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అదేవిధంగా వంశీ ఎందుకు కింద పడిపోయాడో మనం కూడా పూర్తిగా తెలుసుకునే వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జగన్ పరామర్శతో వల్లభనేని వంశీకి భరోసా లభించిందని ఆయన సతీమణి పంకజశ్రీ అన్నారు. తమకు పూర్తిగా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చామన్నారు. న్యాయపరంగా అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటానని వంశీకి జగన్ చెప్పారన్నారు. వంశీ హెల్త్ కండిషన్ ఇబ్బందికరంగానే ఉందన్నారు. నిన్న ఉదయం వంశీకి ఫిట్స్ వచ్చాయన్నారు. ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరు సాయం చేయలేకపోయారన్నారు. వంశీకి తోడుగా ఎవరైనా ఉంచాలని అధికారులను కోరారు. సోషల్ మీడియాలో తమ కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్టులు పెట్టే వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడ జైలులో వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండదన్నారు. అన్యాయాలు చేసిన వారిని బట్టలు ఊడదీసి నిలబడతామని వార్నింగ్ ఇచ్చారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.